ఇదేమిటి గురుదేవా? ఏమిటో చెప్పండి గురుదేవా. కేవలం ఒక్క బాలుడా? ఆ దేవ సైన్యం! ఇదేమిటి గురుదేవా? దేవతలంతా కూడా భయపడి మనపై దాడికి ఓ బాలుని పంపించారా? మహారాజు అంధకాసురుడికి హర హర మహాదేవ! హర హర మహాదేవ! మహారాజు అంధకాసురుడికి హర హర మహాదేవ! దేవతలందరూ కలిసి నాపై యుద్ధం చేయడానికి కట్టకట్టుకు వచ్చారు. నేను వారికి తగిన గుణపాఠం చెబుతాను. సృష్టి ఆరంభం నుండి మంచికి చెడుకి మధ్య నిరంతరంగా పోరాటం సాగుతూనే వస్తుంది. దుష్ట శక్తులు పదే పదే బలమైన తమ కబంధ హస్తాలతో మంచిని సమూలంగా నాశనం చేయాలని ప్రయత్నిస్తూనే వచ్చాయి. ఎంతటి అంధకారం బంధురమైన పరిస్థితులు ఎదురైనా ఏదో ఒక ఆశాజ్యోతి ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. సన్మార్గులను రక్షించడం కోసమై దివ్య శక్తులు ఎప్పటికప్పుడు జాగృతమవుతూనే ఉంటాయి. దుష్టత్వం అనే అంధకారం అలుముకున్నప్పుడు దానిపై మంచి విజయం సాధిస్తుంది. సృష్టిలో ధర్మం సత్యాలు పునః ప్రతిష్ఠించబడతాయి. ఇదే జరుగుతూ వచ్చింది. అందువలనే నేను మీ అందరినీ ఇక్కడికి రావాల్సిందిగా ప్రార్థించాను. ఇప్పుడు ఆ అసుర శక్తులు మరలా దివ్య శక్తులకు సవాలుగా మారాయి. ఈసారి మనకి కాలం కలిసి వచ్చింది. అందుకే మనం దేవతల కంటే ఎక్కువ శక్తివంతులం. ఈసారి ఆ అసురులకు మనకంటే ఎక్కువ శక్తివంతులనే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంది. అయినా మనం కలిసికట్టుగా పోరాడాల్సి ఉంటుంది. అసురుల పరాజయాలన్నిటికీ కూడా ఇప్పుడు మనం ప్రతీకారం తీర్చుకోవాల్సి ఉంటుంది. దేవతలపై అసురుల శాశ్వత ఆధిపత్యాన్ని సాధించడానికి ఇదే మంచి అవకాశం. మనకి అపారమైన శక్తి ఉంది, ధర్మం ఉంది, తెలివితేటలున్నాయి, మేధస్సు, దూరదృష్టులకు నిలవైన బ్రహ్మాండాన్ని నిర్మించిన శిల్పకారుడు విశ్వకర్మ, ధైర్య సాహసాలు, యుద్ధ వ్యూహ రచనలో నిష్ఠాతుడు దేవసేనాధిపతి మా సోదరుడైన కార్తికేయుల వారు. సరైన మార్గదర్శనం చేయటానికి జ్ఞాన భండారం దేవగురువైన బృహస్పతుల వారి అండ ఉంది మనకి. మహాగురువులైన శుక్రాచార్యుల వారి మార్గదర్శనం లభించింది నాకు. యువకులైన శక్తివంతులు, యువ బలిశాలుడైన మంత్రిగణం ఉంది. వీరయోధ, పరాక్రమ, హస్తివీర, సింహబల గురుదేవుల నేతృత్వంలో యుద్ధానికి సన్నద్ధం చెయ్యండి. మన దేవతల దగ్గర అమృతం ఉంది. మనం దాన్ని రక్షించుకోవాల్సి ఉంటుంది. దాన్ని అనర్హులు, అపాత్రుల చేతుల్లోకి వెళ్లకుండా చూసుకోవడం మన బాధ్యత. అమృతం కేవలం లోకహితం, జగత్ కళ్యాణానికి మాత్రమే. మృత సంజీవని విద్య ఉంది మన దగ్గర. ఆ మృత సంజీవని ఉపయోగించి
మనకి మళ్ళీ ప్రాణాల్ని తిరిగి పోయగలరు. ఎప్పటిలాగే ఈసారి కూడా చెడుపై మంచికి విజయం సిద్ధిస్తుంది. చెడుకి ఓటమి తప్పదు. ఇప్పుడు మొదటిసారిగా మంచని చెప్పే వారి చెడుని మన మంచే ఓడిస్తుంది. చూడండి, ఈ రోజు మీరందరూ త్రిమూర్తుల ముందు నిలబడి ఉన్నారు. సృష్టికర్త, సంరక్షకుడు, లయకారులే వారు. వారి దివ్య ప్రకాశం, దివ్య శక్తుల సహాయంతో విజయం సాధిస్తాం మనం. ఎంతో మంది అసుర రాజులు అంతమై ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఈ అంధకాసురుడు అసుర సైన్యానికి నేతృత్వం వహిస్తున్నాడు. సకల దివ్య శక్తుల సమేతంగా నేను ఉన్నాను మీకు. ప్రథమ పూజ్యుడు, శుభాలకు విఘ్నహరుడు, దుష్టులకు మాత్రం విఘ్నకారుడు. ఈ అంధకాసురుడు సాక్షాత్తు మహాదేవుడి అంధకారం నుంచి జన్మించినటువంటి వాడు. తన గాఢాంధకారం ఆ త్రిమూర్తులను సైతం మింగేయగలదు. కనుక ఎవ్వరూ అంతం చెయ్యలేరు నన్ను. బ్రహ్మదేవుడి వరాన్ని పొందిన వాడిని నేను. సిరులే లేకుండా చేశాను ఆ దేవతలందరికీ. నా పూజా మందిరంలో ప్రతిష్ఠించాను విజయలక్ష్మిని. సమయం ఆసన్నమైంది. మనం ఆసురులను నాశనం చేసే లక్ష్మీదేవుల వారిని మరలా వైకుంఠానికి తీసుకువెళ్ళాలి, సిరులను తనకు తగిన స్థానంలో ప్రతిష్ఠించడానికి. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. మహారాజు అంధకాసురుడికి జై! మహారాజు అంధకాసురుడికి జై! మహారాజు అంధకాసురుడికి జై! మహారాజు అంధకాసురుడికి జై! ఆ దేవతలని హెచ్చరించాలి. వారి మృత్యులోయలోకి స్వయంగా ప్రవేశిస్తున్నారా మూర్ఖులు. నేను ఎంతో యుక్తిగా తనని బంధించి ఉంచాను. ఇక్కడికి ఎంతటి వారొచ్చినా సరే మాతను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళలేరు. మహారాజు అంధకాసురుడికి జై! మహారాజు అంధకాసురుడికి జై! ధర్మానికి జై! ధర్మానికి జై! హర హర మహాదేవ, 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 హర హర మహాదేవ. ప్రథమ పూజ్య శ్రీ గణేశ, ఇప్పుడు తగిన సమయం ఆసన్నమైనది. మనం ఆలస్యం చేయకుండా దాడిని ప్రారంభిద్దాం. అవును గణపతి, దేవ సైన్యం సిద్ధంగా ఉంది. కథన కుతూహలంతో తమరు ఆజ్ఞాపిస్తే చాలు. హర హర మహాదేవ, హర హర మహాదేవ, ఆగండి, దయచేసి హర హర మహాదేవ. అత్యుత్సాహంతో మనం తొందరపడకూడదు. సహనం, సమయంతో సరైన వ్యూహాలను అనుసరించి యుద్ధం చేయాల్సి ఉంటుంది. నేను గణేశుడితో ఏకీభవిస్తున్నాను. మనం తప్పకుండా యుద్ధం చేయాల్సిందే. అంతకుముందు తగిన యుద్ధ వ్యూహాన్ని రచించుకోవాలి. దుమ్ము రేపుకుంటూ రథంపై వస్తున్నదెవరు? అతను అంధకాసురుడి యొక్క దూత అయి ఉండొచ్చు. కాదు కార్తికేయ, తను అంధకాసురుడి దూత కాదు. తను నా ప్రియ భక్తుడైన ప్రహ్లాదుడు. ఓ ప్రభు, ఓ నారాయణ, ఈ భక్తుడి నమస్సులను స్వీకరించండి. ప్రణామాలు మహదేవా. దేవా, ఇక్కడ జరుగుతున్న ఘటనలన్నిటికీ తమరిని క్షమాపణలు
నా వేదనకు కారణం భక్తిని ఆధారంగా చేసుకొని మా వంశస్థులైన వారే మా ఆరాధ్య దైవమైన తమరి భాగస్వామిని లోక కళ్యాణకారకురాలిని చైతన్య స్వరూపిణి లక్ష్మీదేవినే పాతాళంలో బంధించాడు ప్రభు. ఆ దుష్ట అంధకాసురుడికి తను చేసిన తప్పుకి తగిన గుణపాఠం చెప్పడానికే వచ్చాం మేము. ఆ అంధకాసురుడు తగిన దండనకు పాత్రుడే. తనని మీ క్రోధం క్షణాల్లో భస్మం చేయగలదు. ఈ విషయం నాకు బాగా తెలుసు. కానీ తను మా వంశస్థుడు. అందువల్ల తమరికి నా విన్నపం ఒక్కటే ప్రభు, యుద్ధానికి ముందు ఒక్కసారైనా తనతో సంధి ప్రయత్నం చేయండి. అదృష్టం కలిసొస్తే తన దుష్టబుద్ధి తగిన మార్గంలోకి రావచ్చు, తనకి వినాశనం తొలగిపోవచ్చు. అంధకాసురుడు చేసింది క్షమార్హమైన కార్యం కాదు ప్రహ్లాద. అందువలన యుద్ధం జరగక తప్పదు. సంధి సమాలోచనకి ఇప్పుడు సమయం మించిపోయింది. అన్నయ్య, యుద్ధం ఎప్పుడూ సర్వనాశనానికి దారి తీస్తుంది కదా. నిర్దోషులెందరూ ప్రాణాలు కోల్పోతారు యుద్ధంలో. అందువలన సంధి చేసుకునే ప్రయత్నాలను చివరి వరకు కొనసాగించక తప్పదు. యుద్ధం అనేది ఎప్పుడూ చిట్ట చివరి ప్రయత్నం మాత్రమే. అందువలన ఒక్కసారైనా మనం అంధకాసురుడికి నచ్చ చెప్పే ప్రయత్నం చేయటం చాలా మంచిది. ఎవరికి తెలుసు, తను లక్ష్మీదేవిని విముక్తి చేయడానికి ఒప్పుకోవచ్చు కదా. అనవసరం. దుర్మదాంధుడైన అసురుడితో శాంతి చర్చ వల్ల జరిగేది కాలయాపనే ప్రథమ పూజ్య గణేశ. కానీ దేవతలేనా నైతిక ధర్మ సూత్రాలను పాటించకపోతే ఎలా చెప్పండి సూర్యదేవ. ఎదుటి వారి అన్యాయాన్ని ఎదిరించే మార్గంలో మన న్యాయాన్ని ధర్మాన్ని మరచి ప్రయత్నించినట్టయితే వారికి మనకి తేడా ఏముంటుంది? అయినా శ్రీ గణేశ, నేను గణపతి మాటలతో ఏకీభవిస్తున్నాను. యుద్ధం ఆపడానికి అన్ని రకాల ప్రయత్నాలను చేయాల్సి ఉంటుంది. మనం అంధకాసురుడికి నచ్చజెప్పి లక్ష్మి మాత్రం వదిలిపెట్టడానికి ఒప్పించే ప్రయత్నం చేయక తప్పదు. మరి తనతో చర్చలకు వెళ్ళేవారెవరు? నేను వెళతాను ఇంద్రదేవా. పుత్ర కార్తికేయ, సూటిగా మాట్లాడే నీ వంటి వారి మాటలు అంధకాసురుడు వంటి వారి ముందు పనికిరావు. అదే మన గణపతి అయితే సమయానికి తగిన మాటలు పలుకుతాడు. ఆలోచించకుండా ఒక్క మాట కూడా మాట్లాడాడు. కనుక తన వంటి వాడు వెళ్ళడమే మంచిది కుమార. పుత్ర గణపతి, తను అంధకాసురుడు, అవినీతి అధర్మాల అంధకారంలో మునిగిపోయి ఉన్నవాడు. నీవు ఎంత శాంతియుతంగా మాట్లాడినా తను నీకు హాని కలిగించే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. తండ్రి గారు, మామగారు, పెద్ద మామగారు, అన్నయ్య, దేవగణాలారా, మీ అందరి ఆశీస్సులు నాకు అండగా ఉంటే నాకు ఎవరైనా ఎలాంటి హాని చేయగలరు? సోదరా గణేశ, దీనిని నీ వద్ద ఉంచుకో. ఒకవేళ నీకు ఆటంకం కలిగినట్లయితే దీనిని పూరిస్తే మాకు విషయం బోధపడుతుంది. నేను తక్షణమే నీకు సహాయం చేయడానికి అక్కడికి రాగలను. అమ్మా, ఇప్పుడు తమరు కూడా ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినట్టయితే నేను ధన్యులవుతాను.